కొనశాలం వాళ్ళు ఇష్టపడతలేరు, వాళ్ళకి నీళ్ళు తడుచుకుంటా నీళ్ళు అక్కడనే అన్నం మీరు 900 మీటర్స్ రిమిట్మెంట్ దాకా 750 రిమిట్మెంట్ మీకు రిమిట్మెంట్ వచ్చేసి 300 400 ఉంటుంది. దాన్ని అటు యూజ్ చేసుకోండి బాండ్కి. కాలం నాటిది దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేసే విధంగా దానికి కూడా 2,25,00,000 శాంక్షన్ జరిగింది. బండ్ స్ట్రెంథనింగ్, రిమిట్మెంట్ అండ్ బ్యూటిఫికేషన్. దీన్ని ఈ స్లూయిజ్ నుండి ఆ స్లూయిజ్ వరకు ఇది మనకు బండ్ వీక్గా ఉన్నదని ఏఈ గారు అమర్నాథ్ గారు తెలియపరిచారు. మరి కన్సర్న్ ఏఈ కాంట్రాక్ట్ను తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది. అతి త్వరలో 3వ తారీఖు తర్వాత కొబ్బరికాయ కొట్టి టెంకాయ కొట్టి పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అధికారులందరితో కూడా మాట్లాడి ఎక్సైజ్ వాళ్ళతో, ఎందుకంటే ఫారెస్ట్ ఎక్సైజ్ వాళ్ళను తర్వాత కన్సర్న్ అధికారులను పిలిచి మీటింగ్ పెట్టి, ఎందుకంటే కొన్ని చెట్లు తొలగించవలసి వస్తుంది. సో అందరితో మాట్లాడి ఒక ఒపీనియన్కి వచ్చినాక వర్క్ విల్ బి స్టార్టెడ్. అదొకటి. రెండోది, ఈరోజు రైతులకు వర్షాకాలం అందరికీ తెలుసు, ఎలినో ప్రభావంతో వర్షం లేదు. మనం పడుతుందని చూసినాం. నిన్నటి వరకు కూడా వర్షాలు మనకు రాలేదు. సో గత వర్షాకాలంలో మా నాయకులు కృష్ణారెడ్డి కానీ, దశరథం బండావతపురం సర్పంచ్, మా టీం అంతా పోయి ఈ యొక్క ఫీడర్ ఛానల్ క్లీన్ చేస్తే ఈరోజు నీళ్లు ఇన్ని కనబడుతున్నాయి మన కోనారెడ్డి చెరువులో. సో ఆ నీళ్లు ఈరోజు రైతులకు ఏ విధంగా ఇవ్వాలనే ఒక ఒపీనియన్తో కన్సర్న్ మా గౌరవ మంత్రివర్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వారి ద్వారా పర్మిషన్ తీసుకొని వీక్ ఆఫ్గా రైతులకు, అంటే వాటర్ వృధా పోకుండా ఒక కమిటీ ఫామ్ చేస్తున్నాం. చైర్మన్లు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఏఈ గారు అందరు కమిటీ వేసి ఒక కమిటీ, రైతుల కమిటీ వేస్తున్నాం. దీన్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చేస్తే వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా ఒక కమిటీ ఫామ్ చేసి రైతులు ఆశాభావంతో మళ్ళీ వేస్తే రేపు సకాలంలో నీళ్ళు అందిలేకపోతే, ఎందుకంటే ఎలినో ప్రభావంతో మనకు వర్షం లేదు. ఇదంతా ఈ చెరువు అంతా కూడా మనకు క్యాచ్మెంట్ ఏరియా ద్వారా వచ్చే నీళ్ళే. శాశ్వతంగా దీన్ని రిజర్వాయర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దానికి సరియైన రైతులతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. ఇది ఎప్పుడు కూడా రిజర్వాయర్గా ఉండేటట్టుంటే రైతులు ఎప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ తగ్గదు, బోర్ల మీద పని చేసుకుంటారు. గ్రామానికి కూడా నీళ్ళు అందే విధంగా ప్లాన్ చేస్తున్నాం. నేను